మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేసింది సర్కార్. 344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. సెర్ప్ ఖాతాలో నిధులు జమ చేసింది. ఇందులో 300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు అందనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో రుణాలు జమ కానున్నాయి. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళా సంఘాలకు చెక్కులు అందజేయనున్నారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు కూడా పంపిణీ చేయనున్నారు. బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి దాదాపు 3000 కోట్లకు పైగా బకాయిలు పడ్డాయి. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో వడ్డీ లేని రుణాలు అందజేస్తోంది. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేసింది సర్కార్. 344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. సెర్ప్ ఖాతాలో నిధులు జమ చేసింది. ఇందులో 300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, 44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు అందనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో రుణాలు జమ కానున్నాయి. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళా సంఘాలకు చెక్కులు అందజేయనున్నారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు కూడా పంపిణీ చేయనున్నారు. బీఆర్ఎస్ హయాంలో వడ్డీ లేని రుణాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి దాదాపు 3000 కోట్లకు పైగా బకాయిలు పడ్డాయి. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో వడ్డీ లేని రుణాలు అందజేస్తోంది. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేదే లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు మంత్రి వివేక్ తుమ్మల. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కొందరు ఎన్నికల టైంలో ట్రబుల్ షూటర్లంటూ వస్తారని విమర్శించారు. బీసీ కోటా అమలుకు పార్టీలు సహకరించాలని కోరారు మంత్రులు. బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో గాంధీభవన్లో సంబురాలు చేసుకున్నారు నేతలు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో, వారి నిర్ణయం ఏంటో అర్థం కావట్లేదన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. 100% రుణమాఫీ చేశామని, రైతు భరోసా కూడా ఇచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. తమ సర్కార్లోనే మూసీ డెవలప్మెంట్ పూర్తవుతుందని, RRR కూడా వస్తుందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు భట్టి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చేదే లేదని స్పష్టం చేశారు. రోహిత్ వేముల హత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రారావు నియామకంపై అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న భట్టి ఓ కార్యక్రమంలో రోహిత్ వేముల అంశంపై మాట్లాడారు. తెలంగాణలో త్వరలోనే రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామని చెప్పారు. మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బందులు పెడతారో, టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. గతంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని మరచి 1000 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వృధా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి తుమ్మల. జూబ్లీహిల్స్ లో మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మినిస్టర్స్. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే వారు బీఆర్ఎస్ పార్టీని దేశంలో అన్ని చోట్ల కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ సుమారు 1000 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లు నేషనల్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ లోకల్ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని దాంట్లో దృష్టి పెట్టలేదు. కానీ దేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయడానికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరీక్ష వచ్చినా ఆ పరీక్షకి నిలబడి
రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బలపరిస్తే తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ యొక్క నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీ కోట అమలు చేయడంలో ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కోటాపై కేంద్రం మొసలి కన్నీరు మానుకోవాలని సూచించారు. చట్టసభల మెట్లు కూడా తొక్కని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 42% రిజర్వేషన్లు తీసుకొస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై గాంధీభవన్లో సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు. బీసీలు రాజకీయంగా ఎదిగేలా రేవంత్ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఢిల్లీ వేదికగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పేవారు కిషన్ రెడ్డి గారిని కోరి, బండి సంజయ్ గారిని కోరి చాలా రోజులైతా ఉంది. మళ్ళీ వేదిక ద్వారా మీ సాక్షిగా, తెలంగాణ ప్రజల సాక్షిగా మీరు మార్గదర్శకత్వం తీసుకొచ్చి ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అఖిల పక్షాన్ని తీసుకొని మనది ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర కాగితాన్ని అప్రూవ్ చేయించమని కోరుతా ఉన్నాం. ఈ అంశం పట్ల ఎవరెవరి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలా, మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీఓ, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. ఈ నెల 27న లైసెన్స్డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని, 28, 29న జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష కండక్ట్ చేస్తామని చెప్పారు. ఆగస్టు 12న రిజల్ట్ ఉంటుందని, పాస్ అయిన అభ్యర్థులకు 40 రోజులు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు మంత్రి. బీసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం గొప్ప విషయమన్నారు మంత్రులు. సర్కారు నిర్ణయంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ కోట అమలు చేస్తామన్నారు. ఆర్డినెన్స్ తెచ్చి బీసీలను చట్టసభలకు పంపుతామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేబినెట్ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో కాంగ్రెస్ నేతలతో పాటు బీసీ సంఘాల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం బీసీల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. బీసీ రిజర్వేషన్లతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లాలన్న కేబినెట్ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు పీసీసీ చీఫ్. దేశంలో ఎక్కడా లేని విధంగా సమగ్ర సర్వేతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు తేలాయన్నారు. గాంధీ భవన్లో జరిగిన సంబరాల్లో పీసీసీ చీఫ్ పాల్గొన్నారు. బీసీ నేతలు, కార్యకర్తలు పటాకులు పేల్చి స్వీట్స్ పంచారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ నేతలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి గారు, మా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ్ గారితో పాటు క్యాబినెట్ మంత్రులందరికీ ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసి ఈ రాష్ట్రంలో బీసీల సంఖ్య, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంఖ్య తేల్చిన సందర్భం. నేను రాష్ట్ర మంత్రిమండలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్పై మంత్రివర్గం ఆర్డినెన్స్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపి పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు జీవన్ రెడ్డి. ఎవరెన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ అమలు ఆగేది లేదన్నారు జీవన్ రెడ్డి. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్య కల్పనలో ఏదైతుందో వారి జనాభా ప్రాజెక్ట్ పరిగణలోకి తీసుకుంటూ కనీసం 42% కల్పించబడే విధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం
బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో మరి దానిపై నేను మాట్లాడి దానికి అనుగుణంగా మద్దతు తెలిపే అవకాశం నాకు లభించడం నేను నిజంగా అదృష్టవంతులు. తెలంగాణ కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం పొందినందుకు సంబరాలు చేసుకున్నారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు. దేవరకొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వారి సంతోషాన్ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే బాలు నాయక్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అవకాశాన్ని, ఒక సువర్ణ అధ్యయనంగా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించింది ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. నగరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీ నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించడంపై రాజేంద్రనగర్లో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కేంద్రం కూడా బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు ప్రకాష్ గౌడ్. ఒక ఓసీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాక మనకి ఇలాంటి చేయడం మనమందరం కూడా మన రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. అందుకని ఆయన కార్యక్రమం దగ్గర చూస్తుంటే నిజంగా కూడా ఒక యువకుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. ఆ దగ్గరగానే మనం కూడా సహకరిస్తే బాగుంటుంది కూడా నేను అందరినీ కోరుతున్నాను. ఈ ఎలక్షన్లోనే ఆయన ఒక పట్టుదల ఉంది, 42% బీసీలకు ఇవ్వాలని. మేము కూడా అందరూ కూడా సంతోషపడాలి. కూడా ఒక అవకాశం వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంబరాలు జరిపారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేశారు బీసీ నేతలు. బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ను శాలువాలతో సత్కరించారు ఆర్ కృష్ణయ్య. భేటీలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించింది. తన ఆవేదనపై బీజేపీ హైకమాండ్ ఆలోచన చేయలేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అటు రాజాసింగ్ రిజైన్ ఆమోదంపై పలువురు బీజేపీ నేతలు స్పందించారు. రాజాసింగ్ తనంతట తానే రాజీనామా చేయగా పార్టీ ఆమోదం తెలిపిందన్నారు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు రాజాసింగ్. రాజీనామా లేఖను అప్పటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి సమర్పించారు. రాజాసింగ్ రాజీనామా లేఖను రాష్ట్ర శాఖ పార్టీ హైకమాండ్ కు పంపించింది. రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ లేఖ విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదనను ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయలేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున బీజేపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలకు, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం కోసమే కాషాయ పార్టీలో చేరినట్లు చెప్పారు. హిందుత్వానికి సేవ చేసేందుకే తాను పుట్టానని, చివరి శ్వాస వరకు అదే పని చేస్తానన్నారు. పదవి కోసమో, అధికారం కోసమో పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. తనపై నమ్మకంతో వరుసగా 3 సార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన బీజేపీకి, ఆ పార్టీ నాయకులకు థ్యాంక్స్ చెప్పారు రాజాసింగ్. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్ గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. కేంద్ర పార్టీ, అసెంబ్లీ రూల్స్ కు అనుగుణంగా రాష్ట్ర పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అంటూ హడావిడి రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు కాసం. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ని ఖచ్చితంగా
స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి రాజాసింగ్ గారు ఎమ్మెల్యేకు రాజీనామా అంశం ఏదైతుందో నేరుగా జాతీయ అధ్యక్షుడికి, జాతీయ నాయకత్వానికి పంపడం జరిగింది. కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని వారి రాజీనామాని ఆమోదించినట్టు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి విభేదాలు లేవన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రాజాసింగ్ తనంతట తానే రాజీనామా చేయగా కేంద్ర పార్టీ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారన్నారు. దీంతో కేంద్ర పార్టీ రాజీనామా ఆమోదించిందన్నారు రాణి రుద్రమ. రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ రాజాసింగ్ గారి పట్ల పార్టీ కార్యకర్తలకు కానీ, పార్టీ నాయకత్వానికి కానీ ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. కేవలం క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి అంశం నేపథ్యంలోనే, వారే రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ రాజీనామాను ఆమోదించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు ఎంపీ రఘునందన్ రావు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ హిందువులకు అండగా నిలబడిన దాఖలాలు లేవన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఆలయాలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం హిందూ దేవాలయాలని టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో, మసీదులలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ, తమకేం తెలియదునట్టు, అమాయకులైనట్టు, మతి స్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఎట్లయితారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించారు. రాజాసింగ్ రాజీనామా ఆమోదం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ నేతగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తో అధిష్టానం మాట్లాడుతుందని, రాజీనామా ఆమోదించకపోవచ్చనే చర్చ జరిగింది. కానీ పార్టీ అధిష్టానం రాజీనామా ఆమోదం వైపే మొగ్గు చూపింది. ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీహార్లో దొంగ ఓట్ల నమోదుకు బీజేపీకి ఈసీ సహకరిస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ప్రధాని మోదీ పదవుల నుంచి తప్పుకుంటే దేశానికి పట్టిన దరిద్రం పోతుందన్నారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు విపక్ష నేతలు. పదకొండేళ్ల ఎన్డీఏ పాలనలో ఒడిశాకు ఎలాంటి మేలు జరగలేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఒడిశాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎన్టీపీసీ, నాల్కో, పారాదీప్ పోర్ట్, హీరాకుడ్ ఆనకట్ట, రూర్కేలా స్టీల్ ప్లాంట్ సహా పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే స్థాపించిందన్నారు. భువనేశ్వర్లో జరిగిన సంవిధాన్ బచావో సమ్మేళనంలో ఎల్ఓపీ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో స్థాపించిన పరిశ్రమలను బీజేపీ సర్కార్ ప్రైవేటీకరిస్తోందన్నారు ఖర్గే. बगैर काम करे मुफ्त में प्रचार लेना चाहते हैं, लेकिन हम लोग ओडिशा के जनता के साथ खड़े होकर ओडिशा के लिए कांग्रेस ने काम किया और आज इसी वजह से ओडिशा में इतने बड़े बड़े पब्लिक सेक्टर आए. लेकिन मोदी जी उस सब को मोदी बेच रहा है. మహారాష్ట్ర తరహాలోనే బీహార్ ఎన్నికల్లోనూ దొంగ ఓట్ల నమోదుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఈ కుట్రలో బీజేపీకి ఎన్నికల సంఘం సహకరిస్తుందని ఆరోపించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లు చేరారన్నారు. ఈ ఓటర్లు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదన్నారు. ఓటర్ లిస్టులు, పోలింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఎన్నికల సంఘం ఇవ్వడం లేదన్నారు. బీహార్లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు రాహుల్ గాంధీ. महाराष्ट्र में लोकसभा और विधानसभा के बीच में 1 करोड़ नए वोटर आ गए. आज तक किसी को नहीं मालूम ये वोटर कौन थे और कहां से आए. और जो चोरी महाराष्ट्र में हुई वही चोरी फिर से ये लोग बिहार में करने जा रहे हैं. దేశానికి త్వరలోనే మంచి రోజులు వచ్చేలా కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. 75 ఏళ్లకు పదవుల నుంచి తప్పుకోవాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వ్యాఖ్యలను స్వాగతించారు. మోహన్ భగవత్, నరేంద్ర మోదీ తమ పదవులకు రాజీనామా చేస్తే దేశానికి పట్టిన శని పోయినట్లేనని చెప్పారు. 11 ఏళ్లుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారన్నారు పవన్ ఖేరా. That's all for now.